హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీమ్ బై టాక్స్. నాకు దీని గురించి అంతకేం తెలీదు, కొత్తగా స్టార్ట్ చేస్తున్నాను. ఏం తెలియకుండానే యూట్యూబ్లోకి వెళ్దాం. మన ఫస్ట్ యూట్యూబ్లోకి వెళ్ళి మన ఛానల్ చూద్దాం. మీ 2 సంవత్సరాలు కొట్టినట్టున వచ్చింది 63 సబ్స్క్రైబర్స్ మనకి. సో ఇదే మన ఛానల్. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా? సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడే. ఇంపార్టెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం ఇంపార్టెంట్. మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, లేకపోతే కష్టం చెప్తాను. చూడండి, 63 సబ్స్క్రైబర్స్ మనకి. ఏరిపోయింది. చెప్పండి, మీలో ఎంతమంది నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు చెప్పండి. ముందే చెప్పాలి, నాకు ముందే సరేనా? ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోవడం ముఖ్యం. చూడండి, ఇవే మనం తీసిన బాగా వీడియోలు. నాకు దీంట్లో బాగా నచ్చిన వీడియో ఏంటంటే ఇవి 2. ఇది ఒకటి, ఇది కాదు ఇది నా ఎడిటింగ్ నాకే బాగా నచ్చింది. ఇప్పుడు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ చూద్దాం. మనం ఫస్ట్ టైం ఇట్లా ల్యాప్టాప్లోంచి వీడియో తీయడం మనం కొత్త. సో ఇదే మన ఇన్స్టాగ్రామ్ అన్నమాట. ఇది మన ఇన్స్టాగ్రామ్ పేజ్. 75 ఫాలోవర్స్, జస్ట్ 2 ఫాలోయింగ్. జశ్వంత్ పొడుకోని జ్ఞాన అన్వేషణ, అంతే, ఇంకెవ్వరు లేదు మనకి. నోటిఫికేషన్స్ ఓకే. ఇప్పుడు ఏం చేద్దాం మనం? గేమ్ ట్రై చేద్దాం మనం. గేమ్ మైన్ క్రాఫ్ట్, లేకపోతే షూటింగ్ గేమ్స్. వీఆర్ ప్రో షూటింగ్ గేమ్స్. అడవిల్లో కూడా చాలా జంతువులు మనమే చంపాం. ఏమున్నాయి, ఏం ఆడదాం? జాంబీ గేమ్. మనం జాంబీని సేఫ్ కావాలి. ఫింగర్ ప్రింట్ పెట్టేశాను. ఫింగర్ ప్రింట్. ఎక్కువ ఎంబీ తీసుకున్నాను అనుకో, మా అమ్మ నన్ను చేత్తో కూడా తాకదు. అసలు ఈ ల్యాప్టాప్ నాది కూడా కాదు, మా అక్కది. మనం యూట్యూబ్ ఓపెన్ చేసుకునేసి మా యాన్యువల్ డే వీడియో సాంగ్ చూద్దాం. ఇదే ఫస్ట్ వన్, మా యూట్యూబ్ ఛానల్, యాన్యువల్ యూట్యూబ్ ఛానల్. మా డ్యాన్స్ ఫస్ట్ మా ఫ్రెండ్స్కి చూద్దాం. మహతి అటోరు, తిరుపతిలో పెద్ద అటోరు, ఆయన బయట టాక్. వీడొచ్చేసి వీడు దిలీప్. క్లాస్ రూమ్లో అతి పెద్ద బేష్. వీడే దిలీప్. 6 అడుగులు ఉన్నాడని చెప్పేసి పొగరు. ఇక్కడ ఉండేవాడు వాళ్ళని చూపిస్తా ఫేస్ క్లారిటీగా. వీడు మోహిత్. వీడు ఎట్టుంటాడో వాడికి కూడా తెలియదు. అసలు వాడి గురించి మాట్లాడడం కూడా వేస్టే. వీడు పక్కలా జశ్వంత్ మా ఇంటికాడే ఉంటాడు. పని పాట లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు ఇంటికాడికి వచ్చి పిల్లసనే ఉంటాడు. నేను బిజీగా ఉన్నప్పుడు వస్తాడు వీడు. నేను గుర్తుపెట్టుకోండి, బయట దొరికినప్పుడు ఈయన వేసేయండి. వెనకాల వీళ్ళిద్దరు వచ్చేసి ఈడే జశ్వంత్ పొడుకొని. డ్యాన్స్ చేయడం కూడా రాదు వీడికి. మళ్ళీ వీడు సాత్విక్. వీళ్ళిద్దరు ఏం చేశారంటే యాన్యువల్ డే ప్రాక్టీస్, అప్పుడు యాన్యువల్ డే ప్రాక్టీస్కి అంతా రాలే. యాన్యువల్ డే ప్రాక్టీస్
అయిపోయినాక యాన్యువల్ డే ఒకరోజు ముందు వచ్చాడు ప్రాక్టీస్ చేయడానికి. అంత తెలివైన వాళ్ళు వీళ్ళిద్దరు. మళ్ళీ ఈడు హెడ్ బాయ్ అంట. ఈడు హెడ్ బాయ్. మేమే వీడిని హెడ్ బాయ్ చేసింది. ఫీల్డ్ ట్రిప్ పెట్టిరంటే ఫీల్డ్ ట్రిప్ పెట్టిలే. 10th పెట్టేసా. ఇప్పుడు మేము 10th అయినా కానీ ఫీల్డ్ ట్రిప్ పెట్టిలే ఇంతవరకు. ఈడు ధీరజ్, ఈడు తీరత. వీళ్ళు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. వీళ్ళు చాలా టాపర్స్. డ్యాన్స్ నాట్ అంట. వీళ్ళిద్దరిని చూడండి. సాంగ్ మొత్తం ఎంత బాగా చేస్తారు సాంగ్. నవ్వుతాను ఎంత బాగా చేస్తారు. వీళ్ళంతా వేస్ట్. మనం డైరెక్ట్గా మన పాటికి వెళ్ళిపోతాం. మనం మాస్ సాంగ్ మనదేడ చూడండి. ఫస్ట్ ఫోటో మనమే ఉన్నాం. దట్ ఈస్ ద రేంజ్ ఆఫ్ మేము టాక్స్. నో బడీ కాంట్ అండర్స్టాండ్. ఓకే చూడండి. దీంట్లో పరిచయం చేస్తే ఇప్పుడు వీడు మోహిత్, వీడి పక్క క్లాసు. వీడు మొహమ్మద్ మా క్లాసే. క్లాసుల్లో నా తర్వాత ఇంకో టాపర్ ఉన్నారంటే అది వీడే. వీడు తేజేశ్వరి. వీడు ఇంకా పెద్ద టాపర్. వెనకాల జయవంత్. పాపం లాస్ట్ మంత్కి గుండు కొట్టుకోవాల్సి వచ్చింది కొన్ని పర్సనల్స్ రీజన్ వల్ల. వీడు సిద్ధార్థ్. మామూలుగా ఎయిర్ జార్డన్స్. వీడి పేరు ఎయిర్ జార్డన్స్ రెడ్డి. స్కూల్ మొత్తానికి వీడు ఒక్కడి దగ్గరే ఉంది ఎయిర్ జార్డన్స్. మీకు ఇంకో డౌట్ ఉండొచ్చు. ఉన్నాను ఒక నిమిషం. నేను వీడియోలో చిట్టిబాబు అంటాం కదా. చిట్టిబాబు ఎవరు తెలుసా? ఈడే ఆ చిట్టిబాబు. ఉదయదీప్. అదో పెద్ద కథ ఉంది చిట్టిబాబు అనే పేరెట్ వచ్చిందని. వీడు గగన్ శ్యామ్. వీడు అద్దాలు తీసి అచ్చం చూడడానికి ఒక మాదిరి ఉంటాడు. సూపర్ ఉంటాడు అద్దాలు తీస్తే వీడు. మన డ్యాన్స్ మనం ఎంత బాగా చేస్తున్నాం డ్యాన్స్. ఇది మన డ్యాన్స్ పర్ఫార్మెన్స్. వీడు ఏమైందంటే వీళ్ళు నాకేం చెప్పలేదు. స్టేజ్ మీద పోయినాక ఆ స్టెప్ వేయరా ఈ స్టెప్ వేయరా అని వీళ్ళ పాటు వీళ్ళు వేసుకుంటూ పోయారు. నేను కరెక్ట్గా స్టెప్ వచ్చేటప్పుడు మర్చిపోయే స్టెప్ ఏందని. వీడు వచ్చేసి వెనకాల వేసాను. నాకు వెనకాల ఏం చేయాలి తెలియక లాస్ట్ మినిట్లో ఎట్టు వేసాను. మనకు కవరింగ్ ఎక్కువ ఉందని. ఇదంతా కాదు కానీ లాస్ట్ హైలైట్ సాంగ్ మనం ఊపు వచ్చిన సాంగ్ అది. వెనకలు వీళ్ళిద్దరు చేసిన పనికి నా పరువు అంతా పోయింది. మన ఊపు వచ్చిన పాట మన పాటే. జుట్టు బాగా ఎక్కువ ఉండేది చూడండి. జుట్టు అసలు ఏంది ఇప్పుడు. అట్టే ఊపుతాం అట్టే మనం. చూడండి మెల్ల పోలదండలు అన్నీ. అదే మన చిట్టిబాబు వల్ల ఊపు వస్తుంది మనకి. మన చిట్టిబాబు అంటే ఊపు. సో ఇదే డ్యాన్స్ పర్ఫార్మెన్స్. మన గేమ్ డౌన్లోడ్ అయిందో చూద్దాం. సో మీరు యూట్యూబ్ ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేకపోతే ఇంకా ఏడస్తా. ఇంకా ఎవరు రైడు ఇంకా డౌన్లోడ్ కాల. ఇన్స్టాగ్రామ్ చూద్దాం. మన ఇన్స్టాగ్రామ్ సౌండ్ బ్రో. డ్రైయర్ కొనాలి. ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయి బ్రో. డ్రైయర్ కి 100 వీడియో అప్లోడ్ చేసా. కొత్త వీడియో నాది. వీడియో అప్లోడ్ చేయడానికి అది రాదు. ఈ పాట నేను ఇంకా ఇది ఒక మీమ్ సాంగ్ అనుకున్నా. వాడు గోడ కడితో. ఇది గోడ అనుకోండి. గోడ కడి పెట్టి ఎట్టి అంటాడు. అదనుకున్నా. అది దేవుడు పాట. ఇలాంటి మెసేజ్ వస్తా నీ లైఫ్ లో ఎక్స్పెక్ట్ చేయలే బ్రో. డ్రైయర్ కొనాలి. ఒక 100 రూపీస్ ఉంటే ఫోన్ పే చేయి బ్రో. డ్రైయర్ కి 100 రూపీస్ ఎందుకు బ్రో? రోడ్ సైడ్ 20-30 రూపాయలు. డ్రైయర్ కాదురా అది డ్రాయర్ రే అనుకుంటా. అందుకే నువ్వు 100 రూపాయలు అడిగినా. సో నేను ఎందుకు డిస్టర్బెన్స్ చేసిన? అందుకే నువ్వు అడిగిన 100 రూపీస్ ఫోన్ పే చేస్తున్నా. మనం కూడా కామెంట్ ఇద్దాం గాయస్. మన ఇచ్చే కామెంటే అన్న
ఒక FLI GHT ఫ్లైట్ కొనాలి. ఆటో టైప్ ఆన్లో ఉంది. కొనాలి AURGE అర్జెంటుగా 150 crores PAMPU పంపు, మళ్ళీ సెండ్ చేస్తా. అది గాయస్. ఇప్పుడు కానీ వీడు మనకి కానీ అమౌంట్ పంపించాలనుకోము, మీ తరపు నేను ఫ్లైట్ కొంటాను ఖచ్చితంగా. మనందరం కలిసి ఫ్లైట్ కాశ్మీర్లో పోతాం. కాశ్మీర్కి సెండ్ చేసేస్తున్నాడు. మెసేజ్ చేయండి. బట్ దానికి ముందు నాకు ఫాలో. ఇప్పుడు సడన్ గా కోవిస్ అలా మాట్లాడమంటారా? ఎక్రియొద్దు. This reel dedicated to that not Nibesh. Nikera Nibesh. Choose the distance. Dilip. ఇట్లా ట్రీలు వస్తాయి. నాకు అర్థం కాదు. ఇప్పుడు చేయి బాగాలేదంటే గుమ్ము ఇంట్లో కూర్చోవాలి. అంతేగాని చేయి బాగాలని చెప్పి చెయ్యి ఇట్ట పెట్టేసి ఎక్సర్సైజ్ చేయడం అవసరమా? నేను కూడా ఎక్సర్సైజ్ బయట ఉన్నట్టుందో ఎక్సర్సైజ్ చేస్తా. చేయి బాగాలేదనుకో గుమ్ము కూర్చుంటా ఇంట్లో. అంతేగాని ఇట్లా ట్రీలు ఇట్ట పెట్టేసి అది కానీ ఇంకా ఇరిగిందనుకో అంతే. ఇంకా మనం ఏం చేయలేము. ఇంకా దేవుడికి ఇంకా చెయ్యి. ఇది ఒకప్పుడు ఫేమస్ అయింది. బటర్ఫ్లై అంటే ఈ పాట. ఇప్పుడు ఏం ట్రెండింగ్లో లేదు ఈ పాట. ఏందిరా మీరు చెప్పండి గాయస్, ఈసారి క్రికెట్ మ్యాచ్లో ఎవరు విన్ అవుతారని చెప్పేసి. నాకు క్రికెట్ గురించి అంత నాలెడ్జ్ లేదు కాబట్టి ఎవరు విన్ అవుతారు నాకు కూడా తెలియదు. ఈ రీల్ నాకు కావాల్సింది. ఒక బ్రాండ్ న్యూ ఛాలెంజ్. ఎలాగో మనం 10K కాబట్టి ఈ వీడియోకి 10K లైక్స్. చాక్లెట్స్ ఇస్తారా? సిద్ధార్థ్కి జార్డన్ స్కూల్ మొత్తం అడుగు ఒకటుందని చెప్పి జార్డన్ షూ చేసుకున్న తర్వాత అనే ఉంటాడు. ఇట్లాంటి రీల్ ఒకప్పుడు వచ్చేది. ఇటు పెట్టేసి తిప్పేసి జోకర్ ఫేస్ వేసుకుని ఒక పాట వచ్చేది. వెనకాల బ్యాక్గ్రౌండ్ అని బ్యాక్గ్రౌండ్లో వచ్చేది. ఇది మళ్ళీ వస్తున్నాయి ఇట్లాంటివి. ఐ లవ్ రొయ్యల్ బిర్యానీ గాయస్. రొయ్యల్ కర్రీ అబ్బాయి ఏమన్నా ఉంటాయా? ఈరోజు నా బర్త్డే ఉంది. నిన్నే షాపింగ్ చేసా. సౌత్ ఇండియా షాపింగ్. హ్యాపీ బర్త్డే రా తమ్ముడా. ఇంకొకసారి వైట్ కలర్ షర్ట్ వేసుకుని బయటకు వెళ్ళి లెట్స్ గో ఫర్ డిన్నర్. ఎంతైనా మే బీచ్ అంటే మే బీచ్. కారు బలి ఉంటాయి. మళ్ళీ దిలీప్ ఎందుకు వస్తున్నాడు? మళ్ళీ వచ్చింది బటర్ఫ్లై. అవును, ఈ మధ్య ఇతను ఎవడో WY చాలా ఛాయ్ అంట. బిల్ గేట్స్ వచ్చాడని తెలిసినా కానీ బిల్ గేట్స్ ఎవడో నాకు తెలియదు, వాడు నా కస్టమర్ అని చెప్పాడంటే వీడు తెలివైనోడు. నేను కూడా ఫ్యూచర్లో ఛాయ్ పెట్టుకొని ఇలాగ అయిపోతా.
जागो रे